ఈ విజయ్ గారి గెలుపు దెబ్బకి కాపు సామాజిక వర్గ సోదరులందరూ ఆలోచిస్తున్నారు. అదేందబ్బా! మనం గూడా అట్టే సింగిల్‌గా ఎళ్లి కొట్టేసి ఉండేవాళ్ళమే. ఈసారి కాకపోతే ఇంకోసారి కొట్టుండేవాళ్ళమే. ఎందుకు పొద్దుగూకులు ఈ సపోర్ట్ ఎందుకివ్వాలి? ఈ సపోర్ట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలి? ఒకటి ఆలోచిద్దాం అసలు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఇలాగే కాంగ్రెస్‌ని, తెలుగుదేశాన్ని ఢీకొట్టు విజయ్ లాగే ముందుకు వచ్చినారు. అతను సీఎం అయ్యాడు. ఇతను సీఎం అవ్వలేదు కానీ అంతే పోరాటంతో, అంతే ధైర్యంతో కుంభస్థలాలను ఢీకొడుతూ బీసీలకి 100 మంది టికెట్లిచ్చి గొప్పగా ఒక ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ప్రజల రాజ్యం ఇది అంటూ. కానీ ఆ పార్టీ మీద బురద జల్లడానికి టికెట్‌లమ్ముకున్నాడు, సీట్‌లమ్ముకున్నాడు. అతని కుటుంబంలో బిడ్డలు ఇట్లున్నారు, అతను అట్లున్నాడు, అతని తమ్ముడిలా అతని కుటుంబాన్ని మొత్తం రోడ్డుకు లాగేసి, అతని మీద రాళ్ళేపిచ్చి, కోడిగుడ్లేపిచ్చి, టమాటాలేపిచ్చి ప్రజల్లో వ్యతిరేకత తెప్పించాలని ప్రయత్నం చేసి ఎంత అవమానపరిచిన వ్యక్తి ఎవరు సార్? ఎవరు సార్? అసలు మాకర్థం కాలేదు, మాకెలగలేదు కానీ 2014లో మేము దగ్గరుండి గెలిపించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా సార్? ఏదైతే కష్టపడి మేము స్థాపించుకున్నటువంటి కాపు సామాజిక వర్గం నిలబడి బీసీలకి ప్రయారిటీ ఇస్తూ స్థాపించుకున్నటువంటి ప్రజారాజ్యం పార్టీని తుంగలో తొక్కినోడిని 2014లో మేము దగ్గరుండి గెలిపించుకున్నామంటే, ఒక తమ్ముడు ఒక అన్నకిచ్చేటటువంటి విలువ ఇదేనా? అప్పుడు మాకర్థం కాలేదు సార్. ఇప్పటికి మాకర్థం కావట్లేదు సార్. 2015లో ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలపడానికి వెళ్తున్నటువంటి చిరంజీవి గారిని ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసింది ఎవరు సార్? నిర్బంధించింది ఎవరు సార్? నానా మాటలు మాట్లాడింది ఎవరు సార్? చంద్రబాబు గారు. ఆ చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారికి కోపం లేదు. తర్వాత ఆ ప్రజారాజ్యం కుప్పకూలిపోవడానికి, తన అన్న అవమానపడ్డానికి, తన అన్న 10 అడుగులు వెనక్కేయడానికి, తన అన్న ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కారణమైనటువంటి వ్యక్తులని, దానికి కారణమైనటువంటి ప్రోత్సహించినటువంటి పచ్చ మీడియాని, ఈ రోజుకి పెంచి పోషిస్తూ, సపోర్ట్ చేస్తూ 2014లో మనమెందుకు గెలిపించాం? మనమెందుకు అతనికి సపోర్ట్ జేసినాం? అతను ఎవరికి సపోర్ట్ జేస్తున్నాడు? మన ప్రభుత్వం కుప్పగూలిపోవడానికి సపోర్ట్ చేసిన వ్యక్తికి, మన పార్టీని కుప్పగూలిపోవడానికి సపోర్ట్ చేసిన వ్యక్తికి మనం ఎందుకు సపోర్ట్ చేసినాం? ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయాం? మాకు తెలీదు సార్. మాకు తెలీదు. కానీ అన్న మీద అంత అభిమానం ఉన్నప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టవా ఎవరు అనుకున్నావు? చిరంజీవి ఒక సీఎం అభ్యర్థి. అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ సీఎం అభ్యర్థి. చంద్రబాబు అనేవాడు బురద జల్లకపోతే, చంద్రబాబు అనేవాడు పచ్చ మీడియాలో రోడ్డుకు లాగపోతే, సీట్లు అమ్ముకున్నాడని పుకార్లు పుట్టించకపోతే 100 మందికి బీసీ టికెట్లు ఇచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. కాపు సామాజిక వర్గం నుంచి బయటకొచ్చి తన సొంత నియోజకవర్గాల్లో గెలిపించుకోలేక తిరుపతిలో బలిజలందరూ నిలబడి గెలిపించుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారిని కుంగలో తొక్కి ఆయన గురించి అవమానమైన మాటలు మాట్లాడి అయ్యన్న పాత్రుడు కొడుకు ఒక దౌర్భాగ్యుడు పెట్టినటువంటి పార్టీ అని ఎన్ని మాటలు, ఎంతమంది మాటలు. మనకి మీడియా లేదు కాబట్టి ఆ రోజు వాళ్ళన్న మాటలన్నీ మనం షూట్ చేసి దగ్గర పెట్టుకోలేదు కానీ వాళ్ళన్న మాటలన్నీ బయట పెట్టుంటే బహుశా బహుశా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేనేమో. కానీ ఇవన్నీ మనమంటే మీడియాలో చూసుకోవాలి. ఆయన పక్కనే ఉన్నాడు కదా! వాళ్ళ అన్న గెలుపుకి యువరాజ్యంలో ఉన్నాడు కదా! మరి అవన్నీ మీకు తెలీదా అన్న? ఈరోజు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదు అన్న వ్యక్తి నీ అన్నని, నీ వదినని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి, "అన్నా, అన్నా మీ బ్లెస్సింగ్స్, మీ దీవెనలు నాతో ఉండాలన్నా" అన్నాడే కానీ, నువ్వు నాకు ప్రచారం చేయమనలా. నా వైపు ఒక్క మాట ఫేవర్‌గా మాట్లాడమని చెప్పలా. నా తమ్ముడు లాంటి వ్యక్తి జగను అని ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వమనకుండా, ఆయన అడిగింది చేసి పెట్టి, నీ దీవెనలుంచు చాలు అంతే. నువ్వెళ్ళు. నీకేది కావాలంటే అది పేరుని నాని చేసి పెడతాడన్నా భలేవాడివే. నువ్వు చెప్పేదేంటి వెళ్ళనా? ఎట్లా కావాలంటే అట్లా చేస్తారు అన్నటువంటి వ్యక్తి జగన్ గారు. ఇదొక్కసారి కనుక్కోకూడదు? మీరు కూర్చొని ఎదురు బదురు కూర్చొని ఆ రోజు అలా జరిగిందా? అలా అన్నాడా జగన్ అని అడగరాదండి? అడగండి. అబద్ధం కాదు కదా! అందరికీ తెలిసిన విషయమే కదా! తెలిసిన విషయమే కదా! సో, ఇటువంటి పరిస్థితుల్లో అవతల వ్యక్తి మీద బురద జల్లాలి అంటే, నా అన్ననంటావా జగన్ అంటే, నీ అన్నని అవమానించిన వాడు చంద్రబాబు. నీ అన్నని నిర్బంధించి అరెస్టు చేయడానికి వచ్చిన వ్యక్తి రాజమండ్రి అంటే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దగ్గర అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారి అండ్ టీమ్. సో, అటువంటి వ్యక్తిని 2014లో మాతో దగ్గరుండి గెలిపించాం. ఏ రోజు సైకిల్‌కి ఓటేయకుండా కాంగ్రెస్ వెనకాల తిరిగినటువంటి ప్రతి ఒక్కరు నీ కోసం పనిచేసి గెలిపించినాం. మళ్ళీ అగైన్ మళ్ళీ అగైన్ 2024లో కూడా అదే పని చేసినాం. ఒకసారి కలిసొస్తాడు, ఒకసారి విడిగా వస్తాడు, మళ్ళీ ఒకసారి కలుస్తాడు. ఈ ఈక్వేషన్స్ అన్నీ అనుమానాస్పదం అయిపోయింది కాపు సామాజిక వర్గానికి. సింహం సింగిల్ గానే రావాలి. ఓడిపోయినా పర్లా. ప్రజారాజ్యంలో నీ అన్న ఎట్లొచ్చినాడు? విజయ్ ఎట్లొచ్చినాడు? ఎన్టీ రామారావు గారు ఎట్లొచ్చినారు? జగన్ గారు ఎట్లొచ్చినారు? ఇది ఈక్వేషన్స్. ఓడిపోతే ఓడిపోతావబ్బా! బీజేపీ 2 సీట్లతో సెంట్రల్‌లో అడుగుపెట్టింది. ఈ రోజు 3 సార్లు సెంట్రల్‌ని శాసిస్తుంది. ఎట్లా? ఎట్లైనా పర్లా. ఈక్వేషన్స్ స్టార్టింగే
మొదటి అడుగే తప్పటడుగా కాకుండా గొప్పగా ఉంటే దాని విజయం ఎలా ఉంటుందంటే విజయ్ గారి గెలుపులాగా ఉంటుంది. ఈరోజు జగన్ గారి ఫోటో ఆయన చూపిస్తూ 40 మంది అరెస్ట్ అయ్యారు కదా! అంటే 40 మంది చనిపోయారు కదా! అని నన్ను అరెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి నా ప్రత్యర్థులకి నన్ను అరెస్ట్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నా. తెలిసి జరిగినా, తెలియక జరిగినా నా ఆధ్వర్యంలో జరిగిన తప్పుగా నేను భావిస్తున్నా. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఎందుకు లా అండ్ ఆర్డర్‌ని పరిరక్షించలేకపోయింది? అంతమంది చావుకు కారణమైంది అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయినట్టే కదా! అయినా సరే మీ తప్పుకు కూడా నేనే శిక్ష అనుభవిస్తా. ఎందుకంటే చనిపోయింది నా మనుషులు కాబట్టి, నా అభిమానులు కాబట్టి నేను జైల్‌లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సెంట్రల్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అక్కడ ఉన్న ప్రభుత్వం ఎంత ఇబ్బందుల పాలు చేసి ఐటీ సోదాలంటూ ఎంత ముందుకు తీసుకెళ్ళినా తన తప్పుని తానే ఒప్పుకుంటూ, తను చేయని తప్పుకు కూడా తన శిక్ష అనుభవిస్తున్నానన్నటువంటి వ్యక్తిని ప్రజల మనసును గెలుచుకున్నాడు సార్. చనిపోయిన 40 కుటుంబాల వాళ్ళందరూ కూడా వచ్చి విజయ్ గారి గెలుపుకు కారణమవుతూ, ఈ చనిపోయిన వాడి ఆఖరి కోరిక మిమ్మల్ని సీఎంగా చూడాలని అంటూ, అరే! నువ్వు రాళ్ళేసి కొడితే, ఆ రాళ్ళతో ఇల్లు కట్టినటువంటి వ్యవస్థ జూసినారా? ఆ రాళ్ళతో ఇల్లు కట్టినాడు. నువ్వు విసిరేసిన రాళ్ళు ఎన్ని వేయి తన చుట్టూ ఒక ప్రహరీ గోడగా అలమరుచుకున్నాడు. ఈరోజు చనిపోయినటువంటి 40 కుటుంబాల వారు ఎవరైతే ఉన్నారో వారు దగ్గరుండి ఆయన విజయానికి ఒక్కొక్క నియోజకవర్గంలో తిరిగి, ఈరోజు ఆ ఎమ్మెల్యేతో పాటుగా ఆ నియోజకవర్గంలో ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో పెడుతూ, సమాన ప్రాధాన్యత ఇస్తూ, ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని దగ్గర తీసుకుంటూ ఎన్నో, ఎన్నో సార్. అంటే దానర్థం ఏంటంటే, ఈరోజు మనం జగన్ గారిని జూసినా, విజయ్ గారిని జూసినా, జయలలితమ్మని జూసినా, ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని జూసినా, అప్పట్లో ఎన్టీ రామారావు గారిని జూసినా, వీళ్ళందరూ కూడా ఎంత కష్టమైన సింగిల్‌గా వెళ్లారు సార్. వాళ్ళ అదృష్టం ఏకదం ఎన్టీ రామారావు గారు సీఎం అయిపోయారు. వాళ్ళ అదృష్టం ఏకదం విజయ్ గారు సీఎం అయిపోయారు. కానీ ప్రజారాజ్యంలో చిరంజీవి గారు గాని, లేకపోతే ఇక్కడ జగన్ గారు గాని, పోటీ చేసిన వెంటనే సీఎం అవ్వలేకపోయారు. కానీ, కానీ ఏదైతే పచ్చ మీడియా, టీడీపీ పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసేసిన పరిస్థితి. పాపం ఎంత బాధపడుతూ చేసుంటాడు. ఎవరి కారణంతో విలీనం చేసినాడు, ఎవరి వల్ల ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. వారు పెట్టిన ఇబ్బందులు తట్టుకొనుంటే ఖచ్చితంగా చిరంజీవి గారు సీఎం అయ్యుండేవారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేనంత పరిస్థితుల్లో ఆయన నెట్టేసినాడు. ఆ పచ్చ మీడియా గాని, ఆ టీడీపీ గాని. అలాంటి వ్యక్తిని 2014లో మేము గెలిపించుకొని నెత్తినెక్కించుకున్నాం. అది మా దరిద్రం. మళ్ళీ గూడా గెలిపించుకున్నాం. సో అంటే ఇటువంటి పరిస్థితులు అంటే ఒకసారి 29కి సీఎం మేడం, అంటే యెస్. 29కి పవన్ కళ్యాణ్ కూటమితో వెళ్తే ఇక ఓట్లెయ్యం గెలిపించమని చెప్తున్నారా? 29కి సింగిల్‌గా వెళ్తేనే ఓట్లేస్తామని చెప్తున్నారా? సార్ ఆయన సింగిల్‌గా వెళ్ళినా, ఆయనతో మింగిల్ అయ్యి వెళ్ళినా, ప్రజల్లో ఉండే నమ్మకం సన్నగిల్లుతుంది సార్. పూర్తిగా పోతుందని నేను చెప్పలేను. నమ్మకం సన్నగిల్లుతుంది సార్. ఎవరిని గెలిపించినాం 2014లో, 2024లో ఎవరి గెలుపుకి మేము కారణమయ్యాం? వీళ్ళు అంటే ఆ గెలుపుకి కారణమైన వ్యక్తులు ఎవరు అంటే, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కారణమైన వాళ్ళు.